మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ ఆశ్రయించి ఆదుకొని కాపాడి నడిపించి ఆయుష్నిచ్చి మనల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, రాబోయే దినాల్లో నీకు మేలు అనేది నేను చేస్తాను, నీకు మేలు కలుగుతుంది అని దేవుడు మాట ఇస్తున్నాడండి. మాట ఇచ్చినాడు, మాట తప్పనివాడండి. ఎప్పుడు కూడా మాట అనేది తప్పే మనిషి కదా, ఎందుకంటే దేవుడు కదా, మాట తప్పడు. మరి అంతే కదండి, నీ ఆశ భంగం కానేరదు అంటున్నాడు. నీవు ఏదైతే ఆశపడుతున్నావో దాన్ని పొందుకోవటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు, స్థిరపరచాడు, మరి నిలబెడతాడు. మరి ఇలాగా దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడంటే, రాబోయే దినాల్లో నూతన సంవత్సరంలో మరి నువ్వు ఎదుర్కోవటానికి ఈ వాగ్దానాన్ని పొందుకోవటానికి దేవుడు నిన్ను ఎంతగానో మరి కృప చూపుతున్నాడండి. నీ పైన, నీ కుటుంబం పైన, నీ బిడ్డల పైన మరి ఎంతగానో కృప చూపుతున్నాడు అనమాట. మరి రాబోయే దినాల్లో, మరి నూతన సంవత్సరంలో, క్రిస్మస్ దినాల్లో నువ్వు ఎంతో ఆనందంగా, సంతోషంగా మరి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలన్నమాట. మరి ఆదరణకరమైన వాగ్దానాల కొరకు కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. కుటుంబాన్ని అంతటికీ ఒకటే అర్థం వచ్చేలాంటి వాగ్దానం ఇవ్వండి ప్రభు అని మనము ప్రార్థన చేసుకోవాలి. వాగ్దానాల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆ వాగ్దానం మన జీవితంలో జరగాలి కాబట్టి, మరి అలా జరగాలని అనుకుంటే నువ్వు ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయాలి. వాగ్దానాలు ఆదరణకరమైన వాగ్దానాలు మరి మన జీవితంలో మనం పొందుకోవటానికి దేవుడు కృప చూపించేలాగా మనము ఆయన పట్ల అనుకూలంగా నడుచుకుంటూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడు కూడా నీ ఆశ అనేది భంగం కానర్థని అంటున్నాడు. మనం ఏదైతే ఆశపడతామో, మరి ఏదైతే దేవుని దగ్గర మనం పొందుకోవాలని అనుకుంటున్నామో, అందుకోవాలని అనుకుంటున్నామో, దేన్ని చేరుకోవాలని అనుకుంటున్నామో, ఇలాగ అవన్నీ కూడా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఒక ఇల్లు అమ్మాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, మరి ఏదైనా సరే నువ్వు చేసే ప్రతి పని కూడా మరి దేవుడు అందులో మరి ప్రతిఫలం కలుగు చేస్తానని అంటున్నాడు. అంతేగాని విఫలం అనేది చేయడండి, సఫలం చేస్తాడు. కానీ మరి అలాగా దేవుడు నీ పట్ల మరి ఎంతో ముందు చూపు అనేది నీ పట్ల కలిగి ఉంటాడనమాట అండి దేవుడు. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.